క్రైస్తవ మతం నిషేధించబడిన 10 దేశాలు. 1. అల్జీరియా. అల్జీరియాలో అధికారిక మతం సున్నీ ఇస్లాం. బైబిల్ను తీసుకెళ్లినందుకు క్రైస్తవులను అరెస్టు చేయవచ్చు. ముస్లింను మతం మార్చడానికి ప్రేరేపించడం నేరం. అనధికార ప్రదేశంలో మతపరమైన ఆరాధన కూడా అంతే. ఈ చట్టాలు తరచుగా క్రైస్తవులను హింసించడానికి ఉపయోగించబడతాయి. 2. లిబియా. సున్నీ ఇస్లాం కూడా లిబియా రాష్ట్ర మతం. షరియా చట్టానికి ప్రధాన మూలం. ముస్లిమేతర కార్యకలాపాలు చట్టపరమైన నిషేధాల ద్వారా పరిమితం చేయబడతాయి. క్రైస్తవులను తరచుగా హింసించడం, అత్యాచారం చేయడం మరియు దుర్వినియోగం చేయడం జరుగుతుంది. బైబిల్ కలిగి ఉండడం లేదా క్రైస్తవ చిహ్నాలను ధరించడం ప్రమాదకరం. 3. సూడాన్ మతభ్రష్టత్వాన్ని నేరంగా పరిగణిస్తుంది. ఇస్లాం నుండి మత మార్పిడిలను ఇది గుర్తించదు. ముస్లిమేతరులతో వివాహాలను గుర్తించడానికి ఇది నిరాకరిస్తుంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం దక్షిణ సూడాన్లో అనేక క్రైస్తవ గ్రామాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తుడిచిపెట్టబడ్డాయి జంజావిద్ మిలీషియాల ద్వారా. 4. ఉత్తర కొరియా అధికారికంగా నాస్తికుడు. ఏదైనా మతపరమైన ఆచారాలు కఠినంగా నియంత్రించబడతాయి. క్రైస్తవ మతాన్ని ఆచరించడం జైలు శిక్ష, హింస మరియు ఉరిశిక్ష విధించబడుతుంది. ప్రభుత్వం కూడా భూగర్భ క్రైస్తవులను నిర్మూలించడానికి చురుకుగా ప్రయత్నిస్తుంది. ఏదైనా అనుమానం ఒక వ్యక్తి శాశ్వతంగా అదృశ్యమయ్యేలా చేస్తుంది. 5. పాకిస్తాన్లోని క్రైస్తవులు జనాభాలో కేవలం 1.6% మాత్రమే ఉన్నారు. మతపరమైన మైనారిటీలు తరచుగా వివక్షకు గురవుతున్నారు. పాకిస్తాన్ దైవ దూషణ చట్టాన్ని వారిని ఏకపక్షంగా శిక్షించడానికి ఉపయోగిస్తారు. క్రైస్తవులకు తరచుగా పుకార్ల ఆధారంగా మరణశిక్ష విధించబడుతుంది. మత హింస చెలరేగడంతో చాలా మంది హత్యకు గురయ్యారు. తారీఖీ తాలిబాన్ పాకిస్తాన్ ఉద్యమం క్రైస్తవులందరినీ నిర్మూలించడానికి ప్రయత్నిస్తుంది.